విశాఖపట్నంకు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగంలో ఇది ఒక చారిత్రాత్మక అడుగు. కానీ ఈ గొప్ప ప్రాజెక్టు వెనుక ఉన్న అసలు కృషి ఎవరిదనేది ప్రజలందరికీ సుస్పష్టం. అది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, నారా లోకేష్ గారి కృషి. మనం విషయంలోకి వెళ్తే 2016లోనే గూగుల్ ప్రతినిధులతో చర్చలు జరిపి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పెట్టుబడులను తీసుకురావాలన్న విజన్ చంద్రబాబుదే. లోకేష్ గతంలో ఐటీ మంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్ భూమిని కేటాయించి అనుమతుల ప్రక్రియ మొదలు పెట్టారు. విశాఖను ఐటీ హబ్ గా మార్చాలన్న ఆలోచన అప్పుడే మొదలైంది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏమైంది? ప్రాజెక్ట్ ను నిలిపేశారు, ఆలస్యం చేశారు, పెట్టుబడిదారులను భయపెట్టారు. అప్పుడు జగన్ రెడ్డి అతని గ్యాంగ్ ఇవి కాగితం మీదే ఉన్న ప్రాజెక్టులు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఇప్పుడు అదే ప్రాజెక్ట్ తిరిగి మొదలయ్యాక వాళ్ళు మా కృషి ఫలితం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రెస్ మీట్లలో పచ్చి అబద్ధాలను వండి వారుస్తున్నారు. ఇది కదా దుర్మార్గం అంటే, ఇదే కదా మోసం అంటే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఇక ఎంతకాలం మోసం చేస్తావు జగన్ రెడ్డి? హత్యలు, కులాలు, మతాలతో ఇంకెంతకాలం పబ్బం గడుపుకుంటావు? చాలించు నీ డ్రామా. ఏపీ ప్రజలు అమాయకులు కాదు, నీ మోసాన్ని పసిగట్టారు. కనుకనే నీకు 11 సీట్లు ఇచ్చి మూలన కూర్చోబెట్టారు. ఎవరెప్పుడు పనిచేశారు, ఎవరెప్పుడు అడ్డుపడ్డారు అన్నది అందరికీ తెలుసు. గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడం చంద్రబాబు విజన్ కు, లోకేష్ కృషికి నిదర్శనం. నీ నీచ రాజకీయాలు ప్రజలకు ఎప్పుడో అర్థమయ్యాయి. గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం రావడం ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణం. ఇది చంద్రబాబు, లోకేష్ ల కృషి ఫలితం.